సార్ అమెరికా స్థావరాలపైన ఇరాన్ యుద్ధానికి దాడులకైతే తెగబడింది సార్. అంటే అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో వాటన్నిటిని గుర్తించి మేము దాడులు చేస్తాం. అటు ట్రంప్ ఏమో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నాడు. ట్రంప్ ప్రోత్సాహంతోనే ఇజ్రాయెల్ మా పైన దాడులు చేస్తుంది, యుద్ధం ప్రారంభించిందని చెప్పేసి ఇరాన్ అయితే ఆరోపణలు చేస్తుంది. మరి అమెరికాకు, ఇరాన్‌కి మధ్య ఏ స్థాయిలో యుద్ధం జరిగే అవకాశం ఉంది? అటు ట్రంప్ కూడా నేను ఇరాన్ పైన దాడులు చేస్తాను, టెహ్రాన్‌ని నాశనం చేస్తానని ఆయన కూడా మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ యుద్ధము. మరి ఇరాన్‌లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? వాళ్ళని కాపాడడానికి మోదీ గారి ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా సార్? ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ అనేది 5వ రోజు మొదలైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చాలా సీరియస్‌గా ఇరాన్ సమస్యను తీసుకున్నాడు. అందుకని ఇరాన్ గూడా అమెరికా స్థావరాల మీద దాడి చేస్తామని చెప్తుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్‌లో టెల్ అవీవ్‌లో అమెరికా ఎంబసీ మీద ఇరాన్ బాంబులు పడ్డాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర దాదాపు 3000 పైన మిసైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో కొన్ని వందల మిసైల్స్‌ని ఇప్పటి వరకైతే ఇజ్రాయెల్ మీదేసింది. ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్ డిఫెన్స్ టెక్నాలజీ బలంగా ఉంటది. దాదాపు దాని సక్సెస్ రేట్ 90%. అయితే 90% సక్సెస్ రేట్ కాబట్టి 10% పడినా గూడా నివాసాల మీద ప్రమాదాలైతే ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే 100 మిసైల్స్ ఏస్తే 10 మిసైల్స్ అయితే ఖచ్చితంగా తగులుతాయి గదా! సో దాన్ని గూడా బ్రేక్ చేసి 90% గాకుండా దాని రేట్‌ని 70కో తేవడానికి అంటే 100 ఏస్తే 30 మాత్రమే వాళ్ళు కొట్టగలుగుతున్నారు. 70 మాత్రమే కొట్టగలుగుతున్నారు. 30 మిసైల్స్ అక్కడ టెల్ అవీవ్ గాని మిగతా నగరాల మీద పడుతున్నాయి. ఆల్రెడీ 24 మంది ప్రజలు నిన్నటికి చనిపోయారని చెప్తున్నారు సివిలియన్స్. దాదాపు 500 మంది సీరియస్ గాయపడ్డారు. సో ఈ నేపథ్యంలో ఆహ్, అమెరికా స్థావరాలు ఎందుకంటే మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియాలో అమెరికా తన సైన్యాన్ని ఇటు ఆహ్, నేల మీద తర్వాత సీ పోర్టుల దగ్గర ఆహ్, సీ దీంట్లో మోహరించి పెట్టి ఉంటదనమాట. నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ వీటన్నిటిని. దీన్ని ఇప్పుడు మెల్లగా ఇరాన్ వైపు కదిలిస్తూ గూడా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద అటాక్ చేయాలని ఇరాన్ అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిరియాలో ఇలాగే జరిగింది. సిరియాకి అప్పుడు అసాద్ ప్రభుత్వానికి ఇరాన్ సహాయం చేసింది. సో ఇందులో ప్రధానంగా అసలు ట్రంప్ ఏం కోరుకుంటున్నాడు? ఇరాన్ ఏం కోరుకుంటుంది? ఇజ్రాయెల్ ఏం కోరుకుంటుంది? ఈ నేపథ్యంలో భారతీయుల పరిస్థితి ఏంటి? ఈ విషయాలను మనం బ్రీఫ్‌గా చెప్పుకుందాం. ట్రంప్ ఏం కోరుకుంటున్నాడంటే ట్రంప్‌కి ప్రధానంగా ఒక ఇమ్మీడియేట్‌గా ఉన్న లక్ష్యం ఏందంటే ఇరాన్‌లో న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వల్ని పెంచుకుంటుంది. మామూలుగా న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటే 90% ప్యూరిటీ ఉండాలి. మామూలుగా ఇరాన్ ఏం చెప్తుందంటే లేదు మేము 60% ప్యూరిటీ ఉన్న యురేనియమే మా దగ్గర ఉందని చెప్తుంది. కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అట్లాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా తనిఖీలు కూడా చేపడుతుంది. గత 5 రోజుల నుంచి ఒమన్ అండ్ ఖతార్ వీళ్ళిద్దరూ ఈ 2 దేశాలు అమెరికాకి, ఇరాన్‌కి మధ్య చర్చలకి వాళ్ళు ఆహ్, మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఒమన్‌లో గత 5 రోజుల నుంచి అమెరికాకి, ఇరాన్‌కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. 60 రోజులు టైమ్ ఇచ్చారు ట్రంప్. 60 రోజుల లోపల మీరు మేము మా దేశంలో అణుబాంబులు తయారు చేయమని ఒప్పందం మీద సంతకం చేయాలి. యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయాలి అన్న కండిషన్‌లు పెట్టాడు. దానికి ఇరాన్ అంగీకరించట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఒప్పందం ఒబామా టైంలో జరిగినప్పుడు ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటికెళ్ళిపోయాడు 2018లో. మళ్ళీ ఇప్పుడు అదే ఒప్పందం అంటున్నాడు. కాబట్టి ట్రంప్‌ని నమ్మలేము. ఇదొక ట్రాపు. ఈ ట్రాప్‌లో మనం పడకూడదు అని ఇరాన్ అనుకుంటుంది. ఇదే సాకుగా తీసుకొని ఇజ్రాయెలు ఇరాన్ మీద దాడి చేసింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక స్టోరీలో చెప్పినట్టుగా 1979 ఇరాన్‌లో ఇస్లామిస్ట్ రెవల్యూషన్ వచ్చి అయతుల్లా ఖొమేనీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి పడదు. సో అసలు ఇజ్రాయెల్ అనే దేశాన్నే ఇరాన్ గుర్తించదు. తర్వాత యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్‌లో హిజ్బుల్లాల్ని, యెమెన్‌లో హౌతీల్ని, పాలస్తీనాలో హమస్‌ని, తర్వాత మిగతా చోట్ల అంటే ఇరాక్‌లో, సిరియాలో ఈ ఇస్లామిస్ట్ రెవల్యూషనరీని తయారు చేసి వీళ్ళందరికీ ట్రైనింగు, డబ్బులు, వెపన్స్ అవన్నీ అందిస్తూ వీళ్ళందరి ద్వారా ఇజ్రాయెల్‌ని అటాక్ చేయిస్తూ ఉంది ఇరాను.
అందువల్ల ఇరాన్ని దెబ్బ కొట్టగలిగితే మిగతా మనం ఇక్కడ ఈ వెస్ట్ ఏషియాలో పైసే సాధించవచ్చు అని ఇజ్రాయెల్ అనుకుంటుంది. ఇజ్రాయెల్కి ఇటు అమెరికా కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ ఈ నేపథ్యంలో ఇరాన్ తలగ్గదలుచుకోలేదు. ఇరాన్ వీక్నెస్ ని గమనించి ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది. వాళ్ళు ఇరాన్కి తెలియకుండా ఇరాన్ భూభాగంలోకి తమ డ్రోన్స్ ని తీసుకెళ్లి మొసాద్ ఏజెంట్లు అక్కడ పనిచేస్తూ అక్కడ ఇరాన్ డిఫెన్స్ సిస్టాన్ని వాళ్ళు జామ్ చేసేశారు. సో అక్కడ నుంచి డ్రోన్స్ అటాక్ మొదలు పెట్టారు. ఒకటి ఇరాన్ లో ఉండే అణు స్థావరాల మీద అటాక్ చేయడం, రెండు వాళ్ళ ఆయిల్ నిక్షేపాల మీద అటాక్ చేయడం, మూడు ఇరాన్ డిఫెన్స్ అధికారులు ఆర్మీ చీఫ్ తో సహా టాప్ కమాండింగ్ ఆఫీసర్లందరినీ చంపేశారు. తర్వాత ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనే సంస్థ ఉంటుంది. దాంట్లో 2 లక్షల మంది సైన్యం ఉన్నారు. వాళ్ళ టాప్ కమాండెంట్స్ ని చంపేశారు. అట్లాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థని చంపేశారు. తర్వాత న్యూక్లియర్ సైంటిస్టులను కూడా ఒక 7-8 మందిని చంపేశారు. సో అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ కమాండ్, మిలిటరీ కమాండ్ ని చంపేయడం, వాళ్ళ వ్యవస్థల్ని నాశనం చేయడం. ఇప్పుడు మొత్తం టెహరాన్నే నాశనం చేయడం. టెహరాన్ లో 97,29,000 అంటే 1 కోటి మంది వరకు టెహరాన్ లో ఉంటారు. వాళ్ళ మొత్తం పాపులేషన్ 9 కోట్లు అయితే ఇరాన్ మొత్తం పాపులేషన్ 1 కోటి మంది టెహరాన్ లో ఉంటారు. వాళ్ళది ఎందుకంటే అర్బన్ పాపులేషన్ ఎక్కువ, 73% ఇరాన్ లో అర్బన్ ఏరియాల్లోనే నివసిస్తుంటారు. సో అందుకని టెహరాన్ ని ఖాళీ చేయమని ట్రంప్ కూడా పిలిపించాడు. ట్రంప్ G7 దేశాల సమ్మిట్ లో ఉంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయి అక్కడ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సిచ్యువేషన్ రూమ్ ని రెడీ చేయమని ట్రంప్ అధికారులను ఆదేశించాడు. సో కాసేపట్లో ట్రంప్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. సో ట్రంప్ డీల్ ఆర్ డిస్ట్రక్షన్ అనే ఒక పాలసీని ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. నేను చెప్పిన డీల్ కన్నా ఒప్పుకో, లేదా డిస్ట్రక్షన్ కన్నా రెడీగా ఉండు అని చెప్పి ప్రజలకి ట్రంప్ కూడా పిలిపించాడు, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వార్ ఎస్కలేషన్ అనేది పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. నిన్న ఒక వీడియో కూడా మనం చూసాము. అక్కడ ఒక న్యూస్ ఏజెన్సీ టీవీ యాంకర్, ఒక లేడీ యాంకర్ చెప్తున్నప్పుడు ఆ భవనం మీద, బిల్డింగ్ మీద బాంబులు పడ్డాయి, ఆమె పరిగెత్తింది. దాని తర్వాత గాయపడిన ఒక విలేకరి బయట నుంచి ఆ రిపోర్ట్ చేస్తున్నాడు. సో ఇటువంటి ఒక బేతావహ దృశ్యాలు, అంటే ఇప్పటి వరకు దాదాపు 240 మంది చనిపోయినారు టెహ్రాన్ లో, 1200 మందికి పైన గాయపడ్డారు, వేలాది మంది ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్స్ దాదాపు 10,000 మంది ఇరాన్ లో ఉన్నారు. ముఖ్యంగా 3,000 మంది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన స్టూడెంట్స్ అక్కడ ఎక్కువగా కోమ్ అనే టౌన్ లో మెడికల్ యూనివర్సిటీస్ లో వాళ్ళు మెడిసిన్ చదువుతున్నారు. అక్కడ కోమ్ లోనే 6,000 మంది ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఈ దక్షిణ ఇరాన్ సీ పోర్ట్లలో లేబర్ గా పనిచేసే వాళ్ళకు 2,000 మందికి పైన ఉన్నారు. సో వీళ్ళందరూ ఇవాళ ఫ్లైట్లలో వీళ్ళని తీసుకురావడం అసాధ్యం, ఎందుకంటే ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది. ఇరాన్ కానీ ఇరాక్ కానీ రెండు కూడా ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసేసాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు బస్సుల్లో తరలిస్తున్నారు. మోడీ ప్రభుత్వం అక్కడ ఇరాన్తో మాట్లాడి ముఖ్యంగా కోము ఆ ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి వాళ్ళని అజర్బైజాను, తర్వాత ఆర్మేనియా, తుర్కీనిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్లలో తీసుకురావాలనేది మోడీ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ వార్ కానీ పెరిగితే ఇండియా కూడా అనేక రకాల నష్టాలు ఉంది. మన ఎగుమతుల్లో 80%, యూరోప్కి మన ఎగుమతుల్లో 80% రెడ్ సీ గుండా వెళ్తుంది. ఇప్పుడు రెడ్ సీ అనేది క్లోజ్ అయిపోయింది. సో దానివల్ల మన ఎగుమతులు చుట్టి వెళ్ళాలి. దీనివల్ల మన ఎగుమతులు పడిపోయే అవకాశం ఉంది. అట్లాగే క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ బ్యారెల్ 5.5% నిన్నటికే రేట్లు పెరిగిపోయినాయి. అట్లాగే మన ట్రేడ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, ట్రావెల్ డిస్టర్బ్ అవుతుంది. మన అనేక విమాన సంస్థలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. సో ఇలాగా అనేక రకాలుగా మనకు ఇరాన్కి బయలేటరల్ ట్రేడ్ దెబ్బతింటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు చైనా కూడా రంగంలోకి దిగిందని చెప్తున్నారు. చైనా ఇరాన్ నుంచి ముడి చమురు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. సో దాదాపు ఒక $400 బిలియన్ చైనా ఇరాన్ లో ఇన్వెస్ట్ చేసింది. చైనా, రష్యా, ఒమన్, ఖతార్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా అమెరికా మీద ప్రెజర్ చేసే అవకాశం ఉంది.
సో ఏదేమైనా ఈ ట్రంప్ ఆ, ఆ, ఒక ఉన్మాదమైన వ్యవహారాల వల్లనే ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి అనేది ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా ట్రంప్ని వేలెత్తి చూపించే పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.